ట్రైన్ అలా ఎక్కామో లేదో మా రిషి ఉన్న వాళ్ళు వాళ్ళ పిన్ని స్టేషన్లో కొనిచ్చిందని చెప్పా కదా, ఇక వాటితో అయితే స్టార్ట్ చేశారు. తర్వాత కూడా సమోసాలని, లస్సి అని ఇట్లా ఏయోటి 1 by 1 వస్తూనే ఉన్నాయి. మా రిషి గారు నా చేత కొనిస్తూనే ఉన్నాడు. నాకు కూడా శనక్కాయలు తినాలనిపించి తీసుకున్నాను. పోయినసారి తీసుకున్నప్పుడేమో చచ్చులు పుచ్చులు వస్తే, ఈసారేమో సగం ఉడికినట్టున్నాయి. నేను శనక్కాయలనే కాదు, ట్రైన్ లో ఫుడ్ కానీ తినేటి కానీ బాగోపోతే వాళ్ళని అస్సలు తిట్టుకోను, ఎందుకంటే వాళ్ళు అలాగే అమ్ముతారు కాబట్టి. అసలు ట్రైన్ లో ఫుడ్ కానీ తినేటి కానీ ఎలా ఉంటాయో మనకి ఆల్రెడీ అనుభవం ఉంటది. కానీ మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి కొనుక్కుంటాం కదా, మరి అప్పుడు తప్పు మందే కదా. రిషిగాడు అన్నం తినడానికి విసిగిస్తాడు గానీ ఇలా పై తిండి అయితే బాగానే తింటాడు, వద్దు అని చెప్పకుండా. అదే మున్నాగాడైతే ఇంకా రిషిగాడు లాగా నాకు అయి కావాలి కావాలని చెప్పి తినే వాటిలైతే అస్సలు విసిగిచ్చడు. నేను ఏదైనా తినే కొని ఇచ్చినా గానీ తొందర తిండు అంటే అస్సలు తిండానేం కాదు, తింటాడు, కాకపోతే కొన్ని ఐటమ్సే. అది కూడా మా రిషిగాడు లాగైతే అస్సలు కాదు. అక్కడ బుట్టలో ఒక బుడ్డి కుక్క పిల్ల కనిపిస్తుంది కదా, అది చూసిన దగ్గర నుంచి మా రిషిగాడు తిండి గోల ఆపేసి మనం కూడా అలాంటిదో కుక్క పిల్ల కొనుక్కుందామా అని చెప్పి విసిగిచ్చడం స్టార్ట్ చేశాడు. కుక్క పిల్ల కావాలంటే కొనొచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం రిషి అని చెప్పడానికి మా వాడికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. నా ఎదురున్న ఆంటీ మా రిషి ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు మీ తమ్ముళ్ళ అని అడిగితే, ఆ పక్కనే కుక్క పిల్లని బుట్టలోంచి తీసిన ఆంటీ ఏమో నిన్నెక్కడో చూసానే అనుకుంటూ నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ పెడుతుంటావు కదా అని చెప్పి అడిగింది. ఈలోగా వాళ్ళ అమ్మాయి అయితే నేను గిద్దలూరు ఈవెంట్కి వెళ్ళింది పెట్టా కదా, ఇంకా ఆ వీడియో చూపించి ఇది నువ్వే కదా అక్క అని చెప్పి అడిగింది. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ గుంటూరు అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు కొంచెం బోరింగ్ గా అనిపించింది కానీ వచ్చేటప్పుడు మాత్రం అస్సలు బోర్ కొట్టలేదు. అసలు ముందు టైమే తెలియలేదు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో కూడా వెళ్లకుండా బయట ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గైతే వేసాను. ఇంటికి వెళ్లి వంట చేసే ఓపిక లేక వెళ్లే దారిలోనే నేను రిషి గడు టిఫిన్ తీసుకుంటే మున్నాగాడేమో కిచిడి ఏదో తీసుకున్నాడు. ఇంకా దానిలోనే చికెన్ షార్వ అయితే ఇచ్చారు. ఇంకా అదే దోశల్లో వేసుకొని తిన్నాను. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.